Life is an open road. Ride with passion, purpose, and a fearless heart. Like you, be strong to hold the powers of the sun. So, good morning guys. As planned, ఈరోజు విత్ వాయిస్ ఓవర్ చేస్తున్నాం మోటో వ్లాగ్. చూద్దాం ఎలా వస్తుందో. టైం వచ్చి 7:10 అయ్యింది. నేనైతే కంప్లీట్లీ గేర్డ్ అప్ అయిపోయా. ఒక షూస్ ఒకటే బాకీ ఉన్నాయి, అదొకటి వేసుకుందాం. అండ్ ఈ వెదర్ చూస్తే మనం వెళ్ళే రూట్లోని మోస్ట్లీ ఎక్కడ రైన్ అయితే లేదు, బట్ థండర్ స్టార్మ్స్ అయితే ఉన్నాయని చూపిస్తుంది. చూడాలి, అదొక్కటే మనకి రిస్క్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో స్టార్ట్ అవుదాం. వెల్కమ్ గైస్. సో ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 7:45 అవుతుంది. హైవే మీద ఉన్నా. 7:30 కల్లా హైవే మీదకి రావాల్సింది, బట్ ఇట్స్ ఓకే. సో అట్ ద మూమెంట్ నేను ఇంకా శ్రీకాకుళం సైడ్ ఉన్నా. ఇక్కడ నుంచి అరకు 160 కిలోమీటర్స్ అరౌండ్. అరకుకి బేసిక్గా 2 రూట్స్ ఉంటాయి. ఒకటి శ్రీకాకుళం నుంచి వెళ్ళినప్పుడు విజయనగరం నుంచి వెళ్ళొచ్చు. వైజాగ్ నుంచి వచ్చినట్టయితే ఎస్కోట నుంచి వెళ్తారనమాట కామన్గా. ఐ మీన్ లైక్ చాలా రూట్స్ ఉంటాయి, బట్ ఈ రెండు కామన్. బట్ నేను ఈ 2 రూట్స్ కాకుండా విజయనగరం బైపాస్ ఉంది, అక్కడ నుంచి నేను వెళ్తున్నా. క్లైమేట్ వచ్చి మనకి బాగానే అనుకూలంగానే ఉంది, లేదు వర్షం అయితే పడట్లేదు. సో ఇట్ ఈస్ ఓకే. ఆన్ ది వేలో థండర్ స్టార్మ్స్ అయితే ఉన్నాయి. నాకైతే అంత అనిపించట్లేదు, అంత డార్క్ క్లౌడ్స్ అయితే ఏం లేవు కదా. సో చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో, ఏం సర్ప్రైజెస్ ఉంటాయో. సో మనం ఆల్మోస్ట్ 50-60 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం. ఇది టోల్ గేట్. దీని తర్వాత ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ నెక్స్ట్ వచ్చే ఫ్లైఓవరే మనం కిందకి వెళ్ళిపోయి రైట్ అని తీసుకోవాలి. ఇది నార్త్ వలస టోల్ గేట్. ఇక్కడ నుంచి వైజాగ్ 50 కిలోమీటర్స్ ఉండొచ్చు, అప్రాక్స్ 50 కూడా ఉండదు, 40 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇదిగో మనం ఇక్కడే ఈ లెఫ్ట్ టర్న్ తీసుకొని ఇంకేదైనా సర్వీస్ రోడ్లో వెళ్తూ ఉండాలి. ప్రాబ్లీ ఒక 5 కిలోమీటర్స్ అలా వెళ్తూ ఉండాలి. వెళ్తుంటే అప్పుడు రైట్ వస్తుంది. ఇక్కడే మనం రైడ్ తీసుకుంటాం. చాకి వలస. బురద 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 బురద. సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే విజయనగరం వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే మనం వరకు రోడ్లో ఉన్నాం. మనకి వీడియో రూట్ ఇవ్వట్లేదు. కమాన్ కమాన్, గివ్ మీ సమ్ రూట్ బ్రో. మనం సాలూర్ 66, బొబ్బిలి 69, రాయ్పూర్ 555. వావ్. సో ఇది మనకి విజయనగరం అవుట్స్కట్స్ అనమాట. అటు సైడ్ విజయనగరం ఉంటుంది, ఇటు సైడ్ వరకు అంటే అటు సైడ్ క్రాస్గా ఉంటుంది వరకు. మనకి అటు నుంచి ఊర్లోంచి వెళ్ళే బదులు ఇలా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిపోతే టౌన్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. సో దట్స్ వే నేను ఈ రూట్ ప్రిఫర్ చేస్తాను. ఇది దగ్గర అయితే కాదు, దానికన్నా నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్స్ అలా ఎక్స్ట్రా వస్తుంది. కానీ
ఇది మనకి సిటీ అవుట్స్కట్స్ నుంచి వెళ్ళడం వల్ల కొంచెం పీస్ఫుల్ ఉంటుంది అన్నమాట. చూడండి, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. ఆల్మోస్ట్ మనం విజయనగరం టౌన్ని స్కిప్ చేసినట్టే. సీ దేర్, అటు సైడ్ రైట్ సైడ్ విజయనగరం, లెఫ్ట్ సైడ్ బౌడారా. తాటిపూడి రిజర్వ్, ఎస్కోట, అరకు. అరకు 74 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి. సో యా, బిగ్ థమ్స్ అప్. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. అరకు 67, బౌడారా 12 కిలోమీటర్స్. సో ఇక్కడ ఈ క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. అటు ఇటు అటు చెట్లు ఉన్నాయి, ఆ పైన అటు సైడ్ కొండలు, చిన్న చిన్న మామిడి తోటలు ఇవన్నీ. ఆహా. ఎస్కోట నుంచి వస్తే ఇదంతా ఈ నేచర్ని మిస్ అవుతాం. ఎందుకంటే ఎస్కోట నుంచి వస్తే కంప్లీట్గా డెవలప్డ్ ఏరియా అనమాట. అంటే లైక్ కంప్లీట్గా అర్బన్ ఏరియా. ప్లాన్లో ఒక చిన్న చేంజ్. యాక్చువల్లీ నా దాంట్లో పెట్రోల్ 2 పాయింట్స్ చూపిస్తుంది. నేను పవర్ పెట్రోల్ కొట్టిసా ఎక్కువగా. సో ఇక్కడ దగ్గరలోనే ఎస్కోటాకి వెళ్తే పవర్ పెట్రోల్ ఉంటుంది కదండి. సో ఎస్కోటాకి వచ్చాను. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని ఇంకొక పనులు ఉన్నాయి, అవి కూడా చేసుకొని వెళ్ళిపోదాం. అందులో ఒకటి పవర్ కేబుల్ కొనుక్కోవాలి. అండ్ అనదర్ థింగ్ ఫ్యూయల్. దట్స్ ఇట్. 2 పనులు చేసుకొని వెళ్ళిపోదాం. ఫుల్ ట్యాంకా? కార్డ్ అవుతుందా ఫోన్పేనా? ఫ్యూయల్ అయితే కొట్టించాను. ఐ డోంట్ నో, హాఫ్ ట్యాంక్ ఉంటే ఈజీగా బాగానే వెళ్తుంది. బట్ 2 పాయింట్స్కి వచ్చేసింది. నేను మోస్ట్లీ నా బైక్కి ఇండియన్ ఆయిల్, పవర్ పెట్రోల్ కొట్టిస్తాను. సో మళ్ళీ అది ఎక్కడైనా దొరకకపోతే బాధ కదా. సో అందుకని ఫుల్ ట్యాంక్ కొట్టించాను. ఇంకొక పని మిగిలింది. అది ఏంటంటే ఛార్జింగ్కి C టైప్ కేబుల్ కొనుక్కోవాలి. ఇప్పుడు కొనుక్కుంటే వీఆర్ గుడ్ టు గో. ప్రస్తుతానికి ఎస్కోటాలో ఉన్నా. ఇటు రాకూడదు అనుకున్నా, అటే వచ్చాను. చూడండి, ఎస్కోటా నుంచి వెళ్తే ఇంత ట్రాఫిక్ ఉంటుందన్నమాట. అదే మనం ఆ సిటీ అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోతే మాత్రం అస్సలు ట్రాఫిక్ అనేది లేదు కదా ఇందాక వెళ్ళినప్పుడు. లాట్ మొబైల్స్. ఓకే, C టైప్ కేబుల్ ఇన్ లాట్ మొబైల్స్. యా, సో కేబుల్ షాపింగ్ కూడా అయిపోయింది. వి గాట్ ద కేబుల్. పెట్రోల్ ఈజ్ ఆల్సో డన్. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. క్లైమేట్ కొంచెం ఆనొచ్చేలా ఉంది. చూద్దాం, విల్ సీ. ఓకే, సో మనం అరకు హైవే అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. ఆ బుర్రాకేస్ 29, అరకు 53, పాడేరు 98, రాజుల భోజన హోటల్. ఈ హోటల్ గురించి గుర్తుపెట్టుకోండి. విల్ టాక్ లేటర్. ఇక్కడ నుంచే ఘాట్ స్టార్ట్. యాక్చువల్లీ ఎంత బాగుందో కదా. అక్కడ మనకి కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఒక రేంజ్లో ఉన్నాయి మేఘాలు. నేను కొండలు చుట్టుకుంటూ. Can I be your superhero? Superhero. Can I be your superhero? Superhero. Superhero. ఇక్కడైతే నేను ఇంటికి స్పైసెస్ తీసుకున్నా. ఇక్కడ స్పైసెస్ చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కువ క్వాంటిటీస్ పెట్టుకోరు. చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంటాయి. అండ్ తక్కువ క్వాంటిటీస్లో అమ్ముతారు. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అమ్ముతారు అనుకుంటాను ట్రైబల్స్. చాలా బాగుంటాయి. చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ఇలా సెపరేట్గా ఉంటాయి అన్నమాట. అండ్ ప్రతి స్పైస్ కూడా సెపరేట్గా ఉంటాయి. ఇలాచీ కానీ, లవంగాలు కానీ ఇలాంటివన్నీ కూడా సెపరేట్గా దొరుకుతాయి.
కాఫీ పొడి ఇవన్నీ బాగుంటాయి. కానీ ఇక్కడ కాఫీ పొడి ఇక్కడ కన్నా పైన బాగుంటుంది. అంటే లైక్ అరకు కాఫీ మ్యూజియంలో కానీ చాక్లెట్ మ్యూజియంలో కానీ అక్కడ ఇంకొంచెం బాగుంటాయి. సో హోప్ యూ కెన్ సీ అదే గాలికొండ వ్యూ పాయింట్. అండ్ ఇదే గాలికొండ అనమాట, మనకి ఇక్కడి నుంచి కనిపిస్తుండొచ్చు. ఇది గాలికొండ. ఓకే, అది గాలికొండ వ్యూ పాయింట్. How much can I take? My mind will break. Will it break? Can I take? Can I be your సో బేసిక్గా ఏమైందంటే దారిలో గట్టిగా వర్షం పడింది. సో దానివల్ల కెమెరా తీసేసి పక్కన పెట్టేశాను. సో అందుకే నేను రికార్డ్ చేయలేకపోయాను. నా హ్యాండ్స్ కూడా ఫుల్గా నంబ్ అయిపోయాయి. ప్రస్తుతానికి నేనైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి రీచ్ అయిపోయా. గోల్డెన్ టికెట్ తీసుకుంటున్నా. థ్యాంక్స్. అండ్ యా, హియర్ ఇట్ ఈస్. fly away? It's the first time of today. Today. To dream, believe. You are the strength, you're all I need. Oh, gonna give it a shot. Only one of me to shield you all from the enemy. సో నేనైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయా. అరకులోని ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా బాగుంది. అంటే లైక్ చాలా స్టఫ్ ఉంది, చాలా చాక్లెట్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో చాలా టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. కోల్డ్ కాఫీస్ ఉన్నాయి, డార్క్ చాక్లెట్ కాఫీస్ ఉన్నాయి, చాక్లెట్ కాఫీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఘాటీ దిగి ఎలాగైతే వచ్చినా సేమ్ రూట్లోనే స్టార్ట్ అయిపోవడం, ఇంకేం లేదు. Like you, be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one, only one. I was an ordinary boy until I broke the rules. My life destroyed, life destroyed. ఈస్ రికార్డింగ్. సో నేను ఆల్మోస్ట్ ఘాటీ దిగిపోయా, అరకు ఘాటీ. దారిలో అయితే ఒక దగ్గర పోలీసులు ఆపారు. ఏంటి ఎటు నుంచి వస్తున్నావు అని క్వశ్చన్స్. బట్ దే ఆర్ ఫ్రెండ్లీ. ఐ మీన్ లైక్ ఏం అనలే, జస్ట్ ఎక్కడి సైడ్ వెళ్తున్నావు, ఏ ఊరు అన్నారు. ఐడెంటిటీ కూడా అడగలేదు, వెళ్ళిపోమన్నారు అంతే. దట్స్ సో నైస్. అండ్ నేను ఇందాక వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక హోటల్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు నేను అక్కడనే లంచ్ చేద్దాం అనుకుంటున్నా. అక్కడ రాజుల భోజనం అని చెప్పేసి హోటల్ పేరు. సో అక్కడ ఏంటి ఫేమస్ అంటే పులావ్ ఫేమస్, చికెన్ పులావ్ చాలా ఫేమస్. ఇది కూడా నేను చాలాసార్లు తిన్నా, ఒక 2-3 టైమ్స్ తిన్నా. 2 వీక్స్ నుంచి ప్లాన్ చేస్తున్నా, ఎప్పుడు సెట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు సెట్ అయింది నాకు ఈ రైడ్. ఒకసారి అయితే లేవలేకపోయాను, ఇంకొకసారి అయితే క్లైమేట్ బాగాలేక ఆగిపోయాను. సో బౌరాడా 3 కిలోమీటర్స్, ఇది కూడా 3 కిలోమీటర్స్లోనే ఉంటుంది. ఓకే, కొంచెం రష్ ఉన్నట్టుంది. బాగుంది రాజుల భోజనం, నైస్. ఇది లాస్ట్ టైం తిన్నా సేమ్ టేస్ట్, ఇప్పుడు తిన్నా సేమ్ టేస్ట్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే, మస్ట్ ట్రై అని చెప్పొచ్చు యాక్చువల్లీ. అంత అయింది టైం, ఇప్పుడు టైం వచ్చి 2:30 అయింది. సో నేనైతే స్టార్ట్ అయిపోయి ఇంటికి. అక్కడ చూసినట్టయితే విజయనగరం 31, ఎస్కోట 7, విశాఖపట్నం 61. నేను ఇటు సైడ్ వెళ్తున్నా. The ground shakes. How much can I take? My mind will break. Will it break? Can I take? Can
wanna be your superhero. సో ఇంకా ఇక్కడ నుంచి నేను హైవే ఎక్కేస్తా. ఈ రోడ్లో మనం వచ్చింది. అండ్ నా బైక్ పొజిషన్ చూడండి, ఫుల్గా మొత్తం డర్టీ అంతా అలాగే ఇద్దాం, మొత్తం మడి మడి అయింది బాగా. సీ దిస్, ఇవంతా మోస్ట్లీ నైట్కి ఇచ్చేస్తా వాషింగ్కి. ఓకే, ఐ ఆమ్ బ్యాక్ హోమ్. సో ఇది ఎడిట్ ఎలా అవుతుందో ఏంటో అన్నది చూసి విల్ అప్డేట్ ఇట్. సో హోప్ యూ లవ్ దిస్ బ్లాగ్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, subscribe and share. Thank you.